ఎంతమంది కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు లేరు? ఎంతమంది ఎస్పీలు లేరు? ఐపీఎస్ ఆఫీసర్ లేరు? ఎంతమంది లెక్చరర్స్ లేరు? చాలా మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల జిల్లాలు ఉండేవాళ్ళు. వాళ్ళైనప్పుడు మీరెందుకు కాకూడదు? ఆ పట్టుదల పట్టాలి. క్రమశిక్షణ చాలా అవసరం. ఉపాధ్యాయులను గౌరవించాలి, చాలా అవసరం. ఆ లెక్కన మీరు చదువుకోవాలి, మీరు బాగుపడాలి. అందరికి అర్థమైందా? అర్థం కాని వాళ్ళు చేసి లేకుండా అర్థం కాని వాళ్ళు అందరికి అర్థమైనట్టు లెక్క. బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ అమ్మ నాన్నకు సంతోషాన్ని కలిగించాలి. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. నేను ఇంజనీర్ అయితా, ఆశయం లేకుండా చదువుకోవాలి, లక్ష్యం లేకుండా చదువుకోవాలి. ఏం ఇది అయితానో ఆ కావడానికి ఏం చేయాలి నేను అని మీరు ఆలోచన చేసుకో. ఇంజనీరింగ్ కావాలంటే ఏ సబ్జెక్ట్ మంచి చదువుకోవాలి, ఎంబీబీఎస్ సీట్ ఎస్ఐ కావాలంటే ఏం చదువుకోవాలి, లెక్చరర్స్ కావాలంటే టీచర్స్ కావాలంటే ఏం చదువుకోవాలి, ఏదో ఒకటి కావాలి కదా. చదవంతా వృధా పోవద్దు కదా. మొన్న కరీంనగర్ అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, కంప్యూటర్స్. అమెరికాలో కంపెనీ వాన్పోర్ట్ చెప్పాడు, అమెరికాలో వచ్చాడు, క్యాంపస్ సెలక్షన్ తీసుకొని పోయాడు. ఆమె యొక్క ఇంటెలిజెన్స్ చూసి సంవత్సరానికి ప్యాకేజ్ 1 crore శాలరీ. అంటే దేనివల్ల వచ్చింది ఆమెకు ప్రాధాన్యత? ఎడ్యుకేషన్, మార్క్స్, మెరిట్, ఇంటెలిజెన్స్. మేము చదువుకుంటున్నాం, అమ్మ తోలేసి నాన్న చదువుకుంటున్నాం, తినుకుంటాం, పడుకుంటాం అనుకుంటే దెర్ ఇస్ నో యూజ్. నేను కూడా మీ మాదిరి చదువుకున్నానే, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. నేను చిన్నప్పుడు అనుకున్నా చదువుకుంటాం. మా సార్ చెప్పిండు, నాకు మోజస్ సార్ టీచర్ ఉండే, ఏమైతే రానండి నాకు 4వ తరగతిలో. ఏం కావాలి సార్ అన్నా. ఏమనుకుంటలేవు రా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్నా. అరే నువ్వు ఇంజనీర్ కావాలి రా అన్నాడు. 4వ తరగతి ఏం తెలుస్తుంది మంచి అయితే సార్ అన్నా. అయితే కాదురా, నువ్వు ఇంజనీరింగ్ కావాలంటే 3 సబ్జెక్టు బాగా చదవాలి అన్నాడు. ఏ సబ్జెక్ట్ సార్ అన్నా? లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నాడు. ఓహో అట్లనా అని మనసులో పెట్టుకున్నాను. ఇక చదువుకున్న ఉంది 4, 5, 6, 7, 8, 9 చదువుకుంటా ఆ మొక్క ఏదైతే అనుకున్నా మనసు నాటుకున్నాను. ఆ ప్లాంట్ ఇంకా నాటుకున్నా. ఆ ప్రకారంగా ఆ లక్ష్యం చదువుకున్నాను. ఇంజనీరింగ్ కంపల్సరీ. కొన్ని 600 సీట్లు, ఇప్పుడు 1,30,000 సీట్లు ఉన్న ఇంజనీరింగ్. 1,30,000 వల్ల మేము చదువుకున్న రోజులు 600 సీట్లు ఉంటాయి. మొత్తం కంబైన్డ్ స్టేట్లో గుంటూరు, కర్నూలు, కాకతీయ, వరంగల్, హైదరాబాద్ అంతే. నో అదర్ కాలేజ్. ఈ 1,30,000 సీట్లు ఉన్నాయి. వై వీ నాట్ గెట్ సీట్లు ఇన్స్టిట్యూషన్? అది ఛాలెంజ్ ఉండాలి. ఏదో ఇంటర్మీడియట్ మా సార్ చెప్పాడు, ఇంటర్మీడియట్ పాస్ కావడం ముఖ్యం కాదు. బై నేమ్ సేక్ పాస్ ఫస్ట్ క్లాస్. What is the use? If you don't get any seat further, what is the use? When we were studying, there were chances are very little. Only little colleges. There are number of colleges, government colleges, number of colleges, private colleges. So you have to see that after completion of intermediate, by leaving this school, you must get a good opportunity
ఫర్ ఫర్దర్ స్టడీస్. దట్ ఈజ్ యువర్ ఎయిమ్. దట్ ఈజ్ యువర్ ఎయిమ్. లక్ష్యం, ఆశయం. ఇప్పుడే మీరు అనుకోవాలి చిన్నగా ఉన్న వాళ్ళు ఇప్పుడు